బాలీవుడ్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బాలీవుడ్ హవా ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. ప్రముఖ నటీనటులు, దర్శకులు, సింగర్స్ ఇలా చాలామంది అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే బాలీవుడ్ అప్పట్లో మంచి క్రేజ్ తెచ్చుకుని అప్పటి వరకు సక్సెస్ఫుల్ డైరెక్టర్గా రాణించిన ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఉన్నట్టుండి సినీ ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళటం అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం మాఫియా బెదిరింపులకు భయపడే తాను ఇండస్ట్రీని, దేశాన్ని వదిలి వెళ్ళిపోయానని ఆ డైరెక్టర్ చెప్తున్నారు. ఆయన మరెవరో కాదు, రాజీవ్ రాయ్. బాలీవుడ్లో ఆయన స్టార్ డైరెక్టర్. హిందీ ప్రేక్షకులకు, హిందీ సినిమాలు చూసేవారికి ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. యుద్ధ్ అనే మల్టీస్టారర్ సినిమాతో రాజీవ్ రాయ్ డైరెక్టర్గా పరిచయం అయ్యారు. డెబ్యూ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించకపోయినా ఆ తర్వాత 4 ఏళ్లకు 1989లో ముగ్గురు హీరోలతో చేసిన త్రిదేవ్ సూపర్ డూపర్ హిట్ అయింది. మధ్యలో మళ్ళీ విశ్వాత్మ అనే సినిమా అంచనాలను అందుకోలేకపోయినా కమర్షియల్గా వర్కౌట్ అయింది. ఇక 1994లో మెహ్రా సినిమాతో ఆయన అందుకున్న విజయం, ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ అన్నీ ఇన్ని కావు. ఆ సినిమా తర్వాత ఆయన మార్కెట్ చాలా పెరిగిపోయింది. ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్తో బాబీ డియోల్తో కలిసి గుప్త్ అనే క్రైమ్ థ్రిల్లర్ చేసి అందరి చూపుని తన వైపుకు తిప్పుకున్నారు. అయితే రాజీవ్ను, ఆయన కెరియర్ను దగ్గర నుంచి గమనించిన ముంబై మాఫియా గుప్త్ సినిమా తర్వాత అతన్ని ఫోన్ కాల్స్తో బెదిరించడం, సినిమా ఆఫీస్పై దాడులు చేయించడం లాంటివి చేయించింది. పోలీసులు రాజీవ్కు ఎంత సెక్యూరిటీ ఇచ్చినా ఆ దాడుల్ని ఎవరూ ఆపలేకపోయారు. ఈ సంఘటనలన్నీ రాజీవ్కు ప్రశాంతత, మనశ్శాంతి లేకుండా చేశాయి. అందుకే ఆ టైంలో అతని నుంచి వచ్చిన ప్యార్, ఇష్క్, మొహబ్బత్, అసంభవ్ సినిమాలతో రాజీవ్ ఘోరమైన ఫ్లాప్ను అందుకున్నారు. ఆ సినిమాల ఫలితాలతో ఢీలా పడిపోవడంతో పాటు మాఫియా బెదిరింపుల వల్ల ఇండస్ట్రీతో పాటు ఏకంగా దేశాన్నే వదిలి కుటుంబంతో సహా విదేశాలకు వెళ్ళిపోయారు. రీసెంట్గా ఇండియాకి తిరిగి వచ్చిన ఆయన ఇన్నేళ్లు ఎందుకు ఇండస్ట్రీకి, ఇండియాకు దూరమయ్యారని అడిగితే మాఫియా వల్ల తనకు కలిగిన భయమే దానికి కారణమని, టీ సిరీస్ గుల్షన్ను చంపడం చూశాక తనకు మరో ఆలోచన రాలేదని అన్నారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన రాజీవ్ రాయ్ ప్రస్తుతం 2 సినిమాలు తీస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టుకున్న ఆయన తిరిగి పూర్వ వైభవాన్ని అందుకోగలరా లేదా అన్నది వేచి చూడాలి. బాలీవుడ్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బాలీవుడ్ హవా ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. ప్రముఖ నటీనటులు, దర్శకులు, సింగర్స్ ఇలా చాలామంది అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే బాలీవుడ్ అప్పట్లో మంచి క్రేజ్ తెచ్చుకుని అప్పటి వరకు సక్సెస్ఫుల్ డైరెక్టర్గా రాణించిన ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఉన్నట్టుండి సినీ ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళటం అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం మాఫియా బెదిరింపులకు భయపడే తాను ఇండస్ట్రీని, దేశాన్ని వదిలి వెళ్ళిపోయానని ఆ డైరెక్టర్ చెప్తున్నారు. ఆయన మరెవరో కాదు, రాజీవ్ రాయ్. బాలీవుడ్లో ఆయన స్టార్ డైరెక్టర్. హిందీ ప్రేక్షకులకు, హిందీ సినిమాలు చూసేవారికి ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. యుద్ధ్ అనే మల్టీస్టారర్ సినిమాతో రాజీవ్ రాయ్ డైరెక్టర్గా పరిచయం అయ్యారు. డెబ్యూ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించకపోయినా ఆ తర్వాత 4 ఏళ్లకు 1989లో ముగ్గురు హీరోలతో చేసిన త్రిదేవ్ సూపర్ డూపర్ హిట్ అయింది. మధ్యలో మళ్ళీ విశ్వాత్మ అనే సినిమా అంచనాలను అందుకోలేకపోయినా కమర్షియల్గా వర్కౌట్ అయింది. ఇక 1994లో మెహ్రా సినిమాతో ఆయన అందుకున్న విజయం, ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ అన్నీ ఇన్ని కావు. ఆ సినిమా తర్వాత ఆయన మార్కెట్ చాలా పెరిగిపోయింది. ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్తో బాబీ డియోల్తో కలిసి గుప్త్ అనే క్రైమ్ థ్రిల్లర్ చేసి అందరి చూపుని తన వైపుకు తిప్పుకున్నారు. అయితే రాజీవ్ను, ఆయన కెరియర్ను దగ్గర నుంచి గమనించిన ముంబై మాఫియా గుప్త్ సినిమా తర్వాత అతన్ని ఫోన్ కాల్స్తో బెదిరించడం, సినిమా ఆఫీస్పై దాడులు చేయించడం లాంటివి చేయించింది. పోలీసులు రాజీవ్కు ఎంత సెక్యూరిటీ ఇచ్చినా ఆ దాడుల్ని ఎవరూ ఆపలేకపోయారు. ఈ సంఘటనలన్నీ రాజీవ్కు ప్రశాంతత, మనశ్శాంతి లేకుండా చేశాయి. అందుకే ఆ టైంలో అతని నుంచి వచ్చిన ప్యార్, ఇష్క్, మొహబ్బత్, అసంభవ్ సినిమాలతో రాజీవ్ ఘోరమైన ఫ్లాప్ను అందుకున్నారు. ఆ సినిమాల ఫలితాలతో ఢీలా పడిపోవడంతో పాటు మాఫియా బెదిరింపుల వల్ల ఇండస్ట్రీతో పాటు ఏకంగా దేశాన్నే వదిలి కుటుంబంతో సహా విదేశాలకు వెళ్ళిపోయారు. రీసెంట్గా ఇండియాకి తిరిగి వచ్చిన ఆయన ఇన్నేళ్లు ఎందుకు ఇండస్ట్రీకి, ఇండియాకు దూరమయ్యారని అడిగితే మాఫియా వల్ల తనకు కలిగిన భయమే దానికి కారణమని, టీ సిరీస్ గుల్షన్ను చంపడం చూశాక తనకు మరో ఆలోచన రాలేదని అన్నారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన రాజీవ్ రాయ్ ప్రస్తుతం 2 సినిమాలు తీస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టుకున్న ఆయన తిరిగి పూర్వ వైభవాన్ని అందుకోగలరా లేదా అన్నది వేచి చూడాలి. బాలీవుడ్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బాలీవుడ్ హవా ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. ప్రముఖ నటీనటులు, దర్శకులు, సింగర్స్ ఇలా చాలామంది అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే బాలీవుడ్ అప్పట్లో మంచి క్రేజ్ తెచ్చుకుని అప్పటి వరకు సక్సెస్ఫుల్ డైరెక్టర్గా రాణించిన ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఉన్నట్టుండి సినీ ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళటం అందరినీ ఆశ్చర్యపరిచింది.
కేవలం మాఫియా బెదిరింపులకు భయపడే తాను ఇండస్ట్రీని దేశాన్ని వదిలి వెళ్ళిపోయానని ఆ డైరెక్టర్ చెప్తున్నారు. ఆయన మరెవరో కాదు, రాజీవ్ రాయ్. బాలీవుడ్లో ఆయన స్టార్ డైరెక్టర్. హిందీ ప్రేక్షకులకు, హిందీ సినిమాలు చూసేవారికి ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. యుద్ధ్ అనే మల్టీ స్టారర్ సినిమాతో రాజీవ్ రాయ్ డైరెక్టర్గా పరిచయం అయ్యారు. డెబ్యూ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించకపోయినా ఆ తర్వాత 4 ఏళ్లకు 1989లో ముగ్గురు హీరోలతో చేసిన త్రిదేవ్ సూపర్ డూపర్ హిట్ అయింది. మధ్యలో మళ్ళీ విశ్వాత్మ అనే సినిమా అంచనాలను అందుకోలేకపోయినా కమర్షియల్గా వర్కౌట్ అయింది. ఇక 1994లో మెహ్రా సినిమాతో ఆయన అందుకున్న విజయం, ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ అన్నీ ఇన్ని కావు. ఆ సినిమా తర్వాత ఆయన మార్కెట్ చాలా పెరిగిపోయింది. ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్తో బాబీ డియోల్తో కలిసి గుప్త్ అనే క్రైమ్ థ్రిల్లర్ చేసి అందరి చూపుని తన వైపుకు తిప్పుకున్నారు. అయితే రాజీవ్ను, ఆయన కెరియర్ను దగ్గర నుంచి గమనించిన ముంబై మాఫియా గుప్త్ సినిమా తర్వాత అతన్ని ఫోన్ కాల్స్తో బెదిరించడం, సినిమా ఆఫీస్పై దాడులు చేయించడం లాంటివి చేయించింది. పోలీసులు రాజీవ్కు ఎంత సెక్యూరిటీ ఇచ్చినా ఆ దాడుల్ని ఎవరూ ఆపలేకపోయారు. ఈ సంఘటనలన్నీ రాజీవ్కు ప్రశాంతత, మనశ్శాంతి లేకుండా చేశాయి. అందుకే ఆ టైంలో అతని నుంచి వచ్చిన ప్యార్, ఇష్క్, మొహబ్బత్, అసంభవ్ సినిమాలతో రాజీవ్ ఘోరమైన ఫ్లాప్ను అందుకున్నారు. ఆ సినిమాల ఫలితాలతో ఢీలా పడిపోవడంతో పాటు మాఫియా బెదిరింపుల వల్ల ఇండస్ట్రీతో పాటు ఏకంగా దేశాన్నే వదిలి కుటుంబంతో సహా విదేశాలకు వెళ్ళిపోయారు. రీసెంట్గా ఇండియాకి తిరిగి వచ్చిన ఆయన ఇన్నేళ్లు ఎందుకు ఇండస్ట్రీకి, ఇండియాకు దూరమయ్యారని అడిగితే మాఫియా వల్ల తనకు కలిగిన భయమే దానికి కారణమని, టీ సిరీస్ గుల్షన్ను చంపడం చూశాక తనకు మరో ఆలోచన రాలేదని అన్నారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన రాజీవ్ రాయ్ ప్రస్తుతం 2 సినిమాలు తీస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టుకున్న ఆయన తిరిగి పూర్వ వైభవాన్ని అందుకోగలరా లేదా అన్నది వేచి చూడాలి. బాలీవుడ్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బాలీవుడ్ హవా ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. ప్రముఖ నటీనటులు, దర్శకులు, సింగర్స్ ఇలా చాలామంది అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే బాలీవుడ్ అప్పట్లో మంచి క్రేజ్ తెచ్చుకుని అప్పటి వరకు సక్సెస్ఫుల్ డైరెక్టర్గా రాణించిన ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఉన్నట్టుండి సినీ ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళటం అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం మాఫియా బెదిరింపులకు భయపడే తాను ఇండస్ట్రీని, దేశాన్ని వదిలి వెళ్ళిపోయానని ఆ డైరెక్టర్ చెప్తున్నారు. ఆయన మరెవరో కాదు, రాజీవ్ రాయ్. బాలీవుడ్లో ఆయన స్టార్ డైరెక్టర్. హిందీ ప్రేక్షకులకు, హిందీ సినిమాలు చూసేవారికి ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. యుద్ధ్ అనే మల్టీ స్టారర్ సినిమాతో రాజీవ్ రాయ్ డైరెక్టర్గా పరిచయం అయ్యారు. డెబ్యూ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించకపోయినా ఆ తర్వాత 4 ఏళ్లకు 1989లో ముగ్గురు హీరోలతో చేసిన త్రిదేవ్ సూపర్ డూపర్ హిట్ అయింది. మధ్యలో మళ్ళీ విశ్వాత్మ అనే సినిమా అంచనాలను అందుకోలేకపోయినా కమర్షియల్గా వర్కౌట్ అయింది. ఇక 1994లో మెహ్రా సినిమాతో ఆయన అందుకున్న విజయం, ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ అన్నీ ఇన్ని కావు. ఆ సినిమా తర్వాత ఆయన మార్కెట్ చాలా పెరిగిపోయింది. ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్తో బాబీ డియోల్తో కలిసి గుప్త్ అనే క్రైమ్ థ్రిల్లర్ చేసి అందరి చూపుని తన వైపుకు తిప్పుకున్నారు. అయితే రాజీవ్ను, ఆయన కెరియర్ను దగ్గర నుంచి గమనించిన ముంబై మాఫియా గుప్త్ సినిమా తర్వాత అతన్ని ఫోన్ కాల్స్తో బెదిరించడం, సినిమా ఆఫీస్పై దాడులు చేయించడం లాంటివి చేయించింది. పోలీసులు రాజీవ్కు ఎంత సెక్యూరిటీ ఇచ్చినా ఆ దాడుల్ని ఎవరూ ఆపలేకపోయారు. ఈ సంఘటనలన్నీ రాజీవ్కు ప్రశాంతత, మనశ్శాంతి లేకుండా చేశాయి. అందుకే ఆ టైంలో అతని నుంచి వచ్చిన ప్యార్, ఇష్క్, మొహబ్బత్, అసంభవ్ సినిమాలతో రాజీవ్ ఘోరమైన ఫ్లాప్ను అందుకున్నారు. ఆ సినిమాల ఫలితాలతో ఢీలా పడిపోవడంతో పాటు మాఫియా బెదిరింపుల వల్ల ఇండస్ట్రీతో పాటు ఏకంగా దేశాన్నే వదిలి కుటుంబంతో సహా విదేశాలకు వెళ్ళిపోయారు. రీసెంట్గా ఇండియాకి తిరిగి వచ్చిన ఆయన ఇన్నేళ్లు ఎందుకు ఇండస్ట్రీకి, ఇండియాకు దూరమయ్యారని అడిగితే మాఫియా వల్ల తనకు కలిగిన భయమే దానికి కారణమని, టీ సిరీస్ గుల్షన్ను చంపడం చూశాక తనకు మరో ఆలోచన రాలేదని అన్నారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన రాజీవ్ రాయ్ ప్రస్తుతం 2 సినిమాలు తీస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టుకున్న ఆయన తిరిగి పూర్వ వైభవాన్ని అందుకోగలరా లేదా అన్నది వేచి చూడాలి.